మాతా మణిమాలినీ దేవి ప్రణామములు. నువ్వా నాయనా? ఏ లైట్ వచ్చినావు? ఎందుకు నాయనా దుఃఖించుతున్నావు? సభలో మీకు జరిగిన అవమానము గుర్తు దేవి. ఆటపాటల్లో మిమ్మల్ని వాడుకుంటున్నారు. మాట మర్చి వచ్చేసరికి మెడబట్టి గిట్టుతున్నారు. అది తలుచుకొని మా నాదుల వద్ద మాకి అవమానాలు అలవాటే. ఆహా, యోజమల వారి భార్యామణి మా భూమి మీద ఆడువారిదే పైచేయిగా ఉన్నది. వారు ఆరాధించబడటమే కాదు, రాష్ట్రాలను కూడా పరిపాలిస్తున్నారు. మరి మీరేలా మీ లోకంలో తన దించుకొని బ్రతుకుతున్నారు? ఎదిరించి మేమేమి చేయగలం? యమలోక వస్తువులను సమావేశపరుద్దాం, నరకంలో సగం మీదేనని రుజువు చేద్దాం. వెంటనే యమనాడుకి పిలుపునిద్దాం. అది ఏమి నాడు? ఈ మధ్య మా రాష్ట్రంలో కమ్మనాడు, కప్పునాడు, రెడ్డినాడు, గౌడునాడు, యాదవనాడు, మాదిగనాడు, మాలనాడు అంటూ కులానికో నాడు మొదలైంది. కానీ కూడు పెట్టే నాడు మాత్రం లేదు. ఆ టైపులోనే యమనాడు. యమలోకపు ఆడపడుచులకు ఈ శివాజీ స్వాగతం సుస్వాగతం. నరకం ఈనిందా, వైతరిని పుంగిందా, స్వర్గం తలక్రిందులైందా అన్నట్లు ఈ నరకలోక దుర్నీతికి వ్యతిరేకంగా ఇంతమంది మహిళలు ఇక్కడికి రావడం నభూతో నభవిష్యతి. ముందుగా మనందరికీ మాతృ సమానురాలు, యముడి పట్ట మహిషి, నూతన చరిత్రకు శ్రీకారం చుట్టబోతున్న మాత మణిమాలినీదేవికి అమ్మలారా, అక్కలారా, చెల్లెళ్ళారా, 14 లోకాల వాసులు ఆరాధించే దేవుళ్ళు త్రిమూర్తులు. అందులో బ్రహ్మ సరస్వతీదేవిని ముఖాన పెట్టుకున్నాడు. మహావిష్ణువు లక్ష్మీదేవిని గుండెల్లో పెట్టుకున్నాడు. పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడై తన శరీరంలో సగభాగం ఇచ్చాడు. దేవతలే తమ భార్యల్ని అంత గౌరవిస్తుంటే మీ లోకంలో భార్యలను మెడబట్టి గింటుతుంటారు. ఇది తప్పు కదూ. ఒకప్పుడు మా భూలోకంలో కూడా స్త్రీలు మీలాగే అవమానించబడ్డారు. అప్పుడు ఓ రాజా రామ్మోహన్ రాయ్, ఓ కందుకూరి, ఓ గాంధీ, ఓ గురుజాడ, ఓ చలం వాళ్ళందరూ స్త్రీల కోసం పోరాడి స్త్రీల జీవితాల్ని మార్చివేశారు. వీళ్ళందరూ ఎవరు? ఓహో, స్త్రీల జీవితాన్ని స్వర్గతుల్యం చేసిన మహానుభావుల పేర్లు కూడా తెలియదా నీరజాదేవి? తెలీదు కుమారా. మాకు హిట్లరు, ముసోలిని, ఇడి అమీను, నాదిర్ షా లాంటి వారి పేర్లు తెలుసు. ఓ, ఇది కదా కుట్ర. గొప్ప వాళ్ళందరినీ స్వర్గలోకములకు పంపించి నీ ఎంతలను ఇక్కడికి పంపారన్నమాట. ఇంకా మీకు జ్ఞానము బోధించు వారెవరు అయినను మించిపోయింది లేదు. మీరందరూ ఒక్కసారి దిక్కులు పిక్కటిల్లేలా పదములో పదం కలిపి, పదములో పదం మోపి స్త్రీల హక్కుల ఆమోదం కోసం ఉద్యమించండి. కుమారా, మాత, ఏమిటా హక్కులు? ఇంటిలో పంటలో, లాలనలో పాలనలో, ఆస్తిలో అధికారములు, ఇష్టిలో పుష్టిలో సగపాలు అడగండి. కోర్కెలు అంగీకరించకపోతే 3 పుకారములు నిషేధము అని తెల్పండి. మానవుడు శివాజీకి. తండ్రి, ఉషోదయముననే ఎందుకు మాకి మృదంగ వాయింపు? ప్రభు 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 ఆ మానవుడు మన లోకపు స్త్రీలను రెచ్చగొట్టినాడు. దాంతో వాళ్ళందరూ నినాదములు చేసుకుంటూ వస్తున్నారు. అవును తండ్రి, నా ఎడమ కన్ను తమలపాకు వలె టపటపా కొట్టుకొనుతున్నదేమి? ఏమిటిది? హక్కుల పత్రం. ఈ హక్కులు మేము ఇవ్వకపోతే మీకు 3 పుకారములు నిషిద్ధం. 3 పుకారముల? అవి ఏమి? తేన్పు, పాన్పు, కాన్పు ఈ క్షణం నుండి నిషిద్ధం. అంటే రేపటి నుంచే ఏ స్త్రీ వంట చేయదు. అంటే ట్రేన్పులు ఉండవన్నమాట. ఏ స్త్రీ సంసారం చెయ్యదు. అంటే పానుపులు ఉండవన్నమాట. ఏ స్త్రీ బిడ్డల్ని కనదు. పాన్పు లేకుండా కాన్పులు ఎట్లు కలుగును? ఏమి? ఈ తిరుగుబాటుకు కర్త కర్మక్రియ ఆ మానవుడే. చూసితివా కుమారా, ఈ మానవుడు నిన్న మన తండ్రి కొడుకులకు పెట్టినాడు, నేడు మొగుడు పెళ్ళాలకు పెట్టినాడు. ఓరి మానవా, నిన్ను శపించదా? ఎందుకు ముసలియమా, పెద్దయ్యమా? స్త్రీలకు ధర్మం చెప్పినందుక? బిడ్డ భూమి మీద పడగానే పాలిచ్చి పెంచుతున్నది ఎవరు? దేవుడా? కాదు, తల్లి, కన్న తల్లి. ఆ తల్లి పాలు తాగి ఆ గుండెల్ని తినడం నేరం కాదా?
సునకములు భౌ భౌ అనునట్లు మన ఆడువారందరూ ఔ ఔ అనుచున్నారు. మనము కూడా ఔ ఔ అందుమా? వలదు కుమారా. నాథ మేము మహిళలు లేకుండా జీవించలేము, పుకారములు లేకుండా అసలే బ్రతుకలేము. అందుకే ఆడువారి కోరికలను ఆమోదిస్తున్నాం. ఓహో ఓహో ఓహో. సభాసదులారా, మేము అధికార పీఠమును అలంకరించిన 2 రోజుల్లోనే సంచలనాత్మకమైన మార్పులు జరిగినవి. ఈనాటి నుండి యమలోకపు మహిళలందరికీ ఆస్తిలో, అంతస్తులో, హక్కులో, బాధ్యతల్లో సగభాగాన్ని ఏ షరతులు లేకుండా ఆమోదించుతున్నాను. విచిత్రగుప్త, ప్రభు సభను ప్రారంభించు. చిత్తం ప్రభు. ఈ శివాజీని భూలోకములకు పంపుటయా మానుటయా అనే విషయముపై నిర్ణయము తీసుకొనవలసి ఉన్నది. అటులనే సభాసదులారా, మీ అభిప్రాయములు తెలియచేయండి. నరుని పంపవలేను. పంపరాదు. పంపవలేను. పంపరాదు. పంపవలేను. పంపవలేను. ధర్మ సంకటమేనే. ఇప్పుడు ఏమి చేయవలేను? చిన్నయ్యమా, ఓటింగ్ పెట్టండి. మా భూలోకంలో ఇలాంటి కన్ఫ్యూషన్ వచ్చినప్పుడు అందరూ ఇలాగే చేస్తారు. ఇతనిని భూలోకములకు పంపకూడదు అనేది వారి చేతులెత్తండి. విచిత్రగుప్త, గణించము. గణించుతుని ప్రభు. సంఖ్య నీవు లిఖించము. ఇతనిని భూలోకములకు పంపవచ్చును అనేది వారి చేతులెత్తండి. శివాజీని భూలోకములకు పంపవలను అనేవారు 80 అధికముగా ఉన్నారు. అది ఎటుల సాధ్యము? యమలోకమున స్త్రీ పురుషులు ఇరువురు చెరిసగము కదా. నిజమే ప్రభు. కానీ ఒక ఆర్టీసీ బస్సు చెరువులోకి వెళ్లిన కేసు, ఒక రైలు పొలముల్లోకి వెళ్లిన కేసు, 2 బాంబు ప్రేరుల కేసులకు సంబంధించి జీవములు కోల్పోయిన వారిని తోడుకొని వచ్చుటకై 80 యమదూతలు భూలోకమునకు వెళ్లారు ప్రభు. నరుడా, ఇక నీవు భూలోకమునకు వెళ్ళవచ్చు. కుమారా, ఇతడు ఒంటరిగా కాదు, పోతన తోడు వెళుతుంది. పోతన, ప్రభు, భూలోకమున ఈ మానవుడు దేవరహస్యములు చెప్పరాదు. ఇతనికి నీవు ఏ సాయము చేయరాదు. 11 దినముల తరువాత ఇతనిని మళ్లీ నరకమునకు తెచ్చు బాధ్యత నీదే. ఆజ్ఞ. నమస్తే. మర్యాద లేదు, మనం లేదు. జంగిలిగా ఆయమరా నమస్తే చేస్తే నమస్తే చేయరు. అవు జంగిల్ కాలే అవ్వానా, ఇంత పెద్దోళ్ళు వచ్చి కూకున్నాం, ఇంకా జడ్జి రాలేదేమన్నా? జడ్జి ఆడికి పోతారా? కానీ ఆ సాలిగాడి శివాజీ గాడి ఆడికి వెళ్ళొస్తాడు. అవు ఏడికెళ్ళి వస్తాడనా? అది మనం లేపేసినాం కదనే. కోర్టులో ఆ మ్యాటర్ అంతా గట్టిగా చెప్పాలన్నారా? తప్పైన వదిలే అన్న. వదిలే. అయ్యా, లాయర్ శివాజీ గారు కనిపించలేదు. వస్తారంటావా? టైం అంటే టైమే. ఆయన కోర్టుకు ఎప్పుడూ లేటుగా రాలేదు. కొందల వంట పెట్టినాక టైం గట్టి వస్తారా? దయ్యమై రావాలి. దయ్యం లేకున్నాడే, కాళ్ళు చక్కగానే ఉన్నాయి. బూట్లు ఉల్టా దొరికినాము. నమస్కారం ఎంపీ గారు. ఏమిటి అలా చూస్తున్నారు? లెగ్స్ ముందున్నాయో వెనుకున్నాయో వంగి చూసుకో. ఫింగర్స్ చూపించనా? అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి వెళ్ళడమే తెలుసు, నాకు తిరిగి రావడం కూడా తెలుసు. మిస్టర్ శివాజీ, మీరేం చెప్పదలుచుకున్నారో చెప్పండి. మిస్టర్ జస్టిస్, నేను చెప్పదలుచుకున్నది ఆ బోన్లో నిలబడి చెప్పడానికి నాకు అనుమతి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. యువర్ ఎ లాయర్? ఎస్ యువర్ ఆనర్. దోషి అయిన శ్రీనాథుని నిర్దోషిగా, నిర్దోషి అయిన బాబ్జీని దోషిగా వాదించాను. అది నేరంగా భావించి ముద్దాయిగా నేను బోనెక్కాలనుకుంటున్నాను. కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుడుతున్నారా? ప్రొసీడ్. మిస్టర్ జస్టిస్, న్యాయపీఠం మీద కూర్చుని ప్రభుత్వం ఇచ్చిన జీతం మాత్రమే తీసుకుంటున్న మీకు న్యాయాన్ని కాపాడటమే ముఖ్యం. కోర్టులో న్యాయవాదిగా నిలబడి ఎంత ఫీజైనా తీసుకుని వాదించే నాకు
క్లయింట్ ని గెలిపించడమే ముఖ్యం. నా వరకు నేను క్లయింట్కి విలువిచ్చాను, కేసు గెలిచాను. కానీ మానవత్వం ముందు ఓడిపోయాను. న్యాయానికి ఊపిరి పోసే లాయరు, రోగికి ప్రాణం ఇచ్చే డాక్టరు, 100 సంవత్సరాలు నిలబడే కట్టడాలకు రూపం ఇచ్చే ఇంజనీరు, భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయుడు తమ వృత్తుల్ని దేవుడిచ్చిన వరాలుగా భావించిన నాడి ఆదర్శ సమాజం ఏర్పడుతుంది. కానీ నేను ఆ బాటలో నడవలేదు. డబ్బు సంపాదించడం కోసం అతను హంతకుడని తెలిసి నిర్దోషిని వాదించినందుకు నల్లగుడ్డ చాటున తెల్లబోయి చూస్తున్న ఈ ధర్మదేవతకు క్షమాపణ చెబుతూ ముద్దాయి శ్రీనాథ్కి ముఖ్య అనుచరుడైన పాండు గారిని విచారణకు అనుమతించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. పర్మిటెడ్. పాండు 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 ఏమిటిపై నవ్వులుతున్నావు? కోర్టులోకి నవ్వులుతూ రాకుండా తెలీదా? మింగితే బింగు, లేదంటే బయటికి వెళ్ళి ఉమ్మేసిరా. తమరికి ఎప్పటి నుంచింది అలవాటు? మా సార్ చేసిండు. ఓహో, ఓ సార్ ఏది చెప్తే చేస్తావా? చేయమా మరి. ఆయన ఏం తింటా, ఆయన ఏం తాగుతా ఆయనకు విరాట్ నేను. ఇంకోటి ఉంది, ఓ చూడు బై. లేదు బై. అరే చూడు బై. అరే లేదు బై, చెప్తే నువ్వు పరిశాన్ చేస్తావు. ఇగో ఇది ఒక్కటే ఉంది. గుడ్. కోర్టులోకి ఇలాంటి ఆయుధాలతో రాకూడదని తెలియదా? ఇది లేకుండా వస్తే మా సార్ ఊరుకుంటాడా? మిస్టర్ జస్టిస్, నోట్ దిస్ పాయింట్. నోట్ దాని లేవు. ఇయ్యా ఇవ్వు. ఓలా కత్తి పట్టుండే ఇచ్చేరా ఇచ్చే మళ్ళా నువ్వు తర్వాత పరిశాన్ చేయొద్దు. మా సార్ కూడా పరిశాన్ చేస్తాడు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. మళ్ళా కలిసి మంచి పాడిస్తా. మిస్టర్ జస్టిస్, దిస్ ఈస్ ఎగ్జిబిట్ నెంబర్ 3. శ్రీనాథ్ని విచారణకు అనుమతించవలసిందిగా కోరుతున్నాను. శ్రీనాథ్ 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 కత్తి గురించి బడి చెప్పినవు. వీరాభిమానం కదా, కోర్సుకో. తలదూకోండి. అరే నేనేం స్మార్ట్ లేనా? పొద్దుగానే దూకున్నా, మళ్ళీ దూకోమంటావు? నేను దువ్వా. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇదేమైనా అందాల పోటీనా? నీట్ గా తలదూకోవటానికి కోర్టు హాల్. మిస్టర్ జస్టిస్, నేనేమన్నా వారిని చెప్పుతో కొట్టుకోమన్నానా? దువ్వినతో దువ్వుకోమన్నాను. అతను తల దువ్వుకోవడానికి ఈ కేసుకి సంబంధం ఉంది. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ మిస్టర్ జస్టిస్. దువ్వుకోండి. కోడి కిరికినట్టు కాదు, గట్టిగా దువ్వుకోండి. మిస్టర్ జస్టిస్, ఈ దువ్వెనలో ఉన్న వెంట్రుకలు ఎగ్జిబిట్ నెంబర్ 2. వేర్ ఈజ్ ఎగ్జిబిట్ నెంబర్ 1? అది నెక్స్ట్ హియరింగ్ లో సబ్మిట్ చేస్తాను. ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. కత్తిస్తావా? కత్తి.